ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురువే వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితామేశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పాపనేభ్యో వైష్ణవ్యాభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గాధాధర్క శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈరోజు మనం 29వ అధ్యాయంలో 78 నుంచి 80 శ్లోకాలు చదవడం అనుకుంటున్నాం. సో నేను సాంస్క్రిట్ చదవడానికి ట్రై చేస్తాను. తర్వాత మాతాజీ శ్లోక ట్రాన్స్లేషన్ పర్పూట్ చదువుతారు. యదాక్షై చరితాన్ త్యాయాన్ కర్మణ్య ఆచినుతే సకృత్ సతి కర్మణ్య అవిద్యాయాం బంధ కర్మణ్య అనాత్మనః అతస్తద్ అపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యన్ తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యాయప్యయథా. మైత్రేయ ఉవాచ భాగవతో ముఖ్య భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శయాహ్యముమామంత్య సిద్ధలోకం తతో గమాత్. మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, చాలా బాగా చదివారు. 78వ శ్లోకం. యదా యదా కైశ్చరితాన్ ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్య విద్యాయాం బంధః కర్మణ్యనాత్మనః. ఇంద్రియ భోగమును అనుభవింప కోరినంత వరకు మనము కర్మలను సృష్టించుకుందుము. జీవుడు భౌతిక క్షేత్రమున కర్మ చేయునప్పుడు ఇంద్రియ భోగమున పాల్గొనును. ఇంద్రియ భోగమున నెలకొనినప్పుడు అతడు మరి ఒక కర్మ శృంఖలమును తయారు చేసుకొను. ఈ ప్రకారం అతడు బద్ధ జీవునిగా చిక్కుపడుచున్నాడు. భాష్యము. సూక్ష్మ దేహమున మనము ఇంద్రియ భోగార్థమై పెక్కు ప్రణాళికలను తయారు చేసుకుందుము. ఆ యోచనలే మనస్సులో బీజ రూపమున కామ్యకర్మల మూలము స్థిరపడగలవు. బద్ధ జీవితమున జీవుడు ఒక జన్మ పిదప మరొక జన్మను తయారు చేసుకొనుచుండును. అదియే కర్మబంధమని పిలువబడును. భగవద్గీత 3వ అధ్యాయంలో 9వ శ్లోకం నందు యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధనః అని తెలుపబడినది. అనగా విష్ణు ప్రీత్యర్థమే పని చేసినచో కర్మ వలన బంధము కలగదు. కానీ దానికి వ్యతిరేకముగా పని చేసినచో కర్మ పరంపరల్లో మనము చిక్కుపడతాము. కనుక ఆలోచన, అనుభూతి, కోరికల ద్వారా మనము భవిష్యత్ జన్మలను తయారు చేసుకున్నామని చెప్పవలసి వచ్చును. దీనినే భక్తి వినోద ఠాకూరులు అనాది కర్మ ఫలే
పడి భవార్ణవ జలే అని పలికి. గత కర్మఫలముగా జీవుడు బంధన సముద్రమున బడును. కనుక భవజలాబ్ధిలో మురుగుటకు బదులు మనిషి కేవలం దేహ పోషణార్థమే నొనరించవలెను. మిగిలిన సమయము అంతటిని అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకే అంకితం కావింపవలను. ఈ రీతిని మనిషి కర్మఫలముల నుండి బయటపడగలడు. 79వ శ్లోకము. అతస్తపపదార్థార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యన్స్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయాయతః. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని సంకల్పం చేతనే సృజింపబడి పోషింపబడి లయించునని సదా నీ వెరిగి ఉండుము. కనుక ఈ జగత్తునందలి సమస్తము అతని ఆధీనములనే కలదు. ఈ పరిపూర్ణమగు జ్ఞానము కలుగుటకు మనుజుడు ఆ భగవాను భక్తి యోగం నందే సదా నెలకొనవలను. భాష్యము. ఆత్మానుభూతి తాను బ్రహ్మమునని లేదా ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకొనుట అన్నది భౌతిక స్థితి యందు అతి కష్టము. కానీ మనము భక్తి యోగమును చేపట్టినచో భగవంతుడు స్వయంగా తానే క్రమంగా వెల్లడి కాగలడు. ఆ ప్రకారం భక్తుడు తన ఆధ్యాత్మిక స్థితిని నెమ్మదిగా మనర్చుకొనగలడు. రాత్రి యందు చీకటిలో మనం దేనిని కాంచలేము. మన దేహమే మనకు కనపడదు. కానీ సూర్యోదయమైనంతనే సూర్యునే కాక ప్రపంచం నందలి సమస్తమును మనం కాంచగలము. ఈ విషయమును భగవద్గీత యందలి 7వ అధ్యాయంలో 1వ శ్లోకం నందలి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయ్యాసక్తమనఃపార్థ యోగం యుంజన్మర్దాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్నసి తచ్ఛృణు. ఓ పార్థ, మనస్సును నాయందే సంకల్పం చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా ఎరువగలవో ఇప్పుడు ఆలకింపుము. భక్తి భావనాయుతుల మగుటకై భక్తి యోగంన నెలకొన్నప్పుడు శ్రీకృష్ణునే కాక శ్రీకృష్ణునికి సంబంధించిన సమస్తమును మనం ఎరుగగలము. అనగా కృష్ణ భక్తి భావన ద్వారా మనము శ్రీకృష్ణుడిని మరియు దృశ్యమాస జగత్తునే కాక మన స్వరూపమును కూడా ఎరుగగలము. సమస్త విశ్వము దేవదేవుని చేతనే సృజింపబడి పోషింపబడి అంత్యమున జయించబడి అతని ఎందే లీనమగునని భక్తి భావంతో మనకు అవగతం కాగలదు. మనం కూడా అతని అంశలమే. సమస్తము ఆ దేవదేవుని ఆధీనమునందే కలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి శరణాగతులమై అతని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనుటయే మన ఏకైక కర్తవ్యము. 80వ శ్లోకము. మైత్రేయ ఉవాచ. భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శ్యహం మాం మంత్ర సిద్ధలోకం తదోగమత్. మైత్రేయముని పలికెను. భాగవత ప్రముఖుడగు నారదముని ఆ విధముగా దేవదేవుని యొక్క జీవుని యొక్క స్వరూపమును ప్రాచీన బర్హికి వివరించెను. తదనంతరము అతడు రాజుకు ఆహ్వానం నొసగి సిద్ధలోకమునకు మరలిపోయాను. భాష్యము. సిద్ధలోకము బ్రహ్మలోకము రెండును ఒకే లోకమండలమున కలవు. బ్రహ్మలోకమే ఈ విశ్వమునందు అత్యున్నతమగు లోకము. సిద్ధలోకము దానికి గల ఒకానొక ఉపగ్రహంగా పరిగణింపబడినది. లోకవాసులందరూ సమస్త యోగశక్తులను కలిగి ఉందరు. నారదముని సమస్త లోకములను పర్యటించువాడే అయినప్పటికీ వాస్తవమునకు సిద్ధలోకవాసుడని ఈ శ్లోకమును బట్టి గోచరించుతున్నది. సిద్ధలోకవాసులు అందరూ రోదసి యాత్రికులే. యాంత్రికమైన సహాయం లేకుండానే వారు రోదసిలో ప్రయాణించగలరు. ఆ ప్రకారం వారు వ్యష్టిగా యోగ పూర్ణత్వమునే ఒక లోకం నుండి వేరొక లోకమునకు ప్రయాణింతురు. ప్రాచీన బర్హికి ఉపదేశం నొసిగిన పిమ్మట నారదముని అతనిని సిద్ధలోకమునకు ఆహ్వానించి వెడలిపోయాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో
థ్యాంక్ యూ హరే కృష్ణ డివోటీస్. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను, క్విక్ ప్రేయర్స్తో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామేనే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము ఈ సేమ్ నారదుడు ప్రాచీన పరిషత్ మధ్య సంవాదాన్ని అదే అధ్యాయాన్ని కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ బట్ వన్ సెక్షన్, దీని తర్వాత ఫలస్థుతి ఉంటుంది. ఆ ప్రాచీన పరిషత్ రినౌన్సియేషన్ ఉంటుంది, తర్వాత ఫలస్థుతి ఉంటుంది. సో ఆ ముందు దాంట్లో ఈ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్లోనే ఈ లాస్ట్ ఎండింగ్ శ్లోకాస్ చూస్తున్నాం. సో 78వ శ్లోకాలో మనకి ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియ సుఖాన్ని అనుభవించాలనుకోని కోరిక మనకు మనసులో ఉన్నంత వరకు మనం కొత్త కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. దానివల్ల మళ్ళీ పుడుతూ ఉంటాం. అది కర్మబంధనంలో కండిషన్డ్ లైఫ్లో మనం చిక్కుకొని ఉండడానికి కారణమవుతుంది. ఇది అన్నట్టు దాన్ని మీనింగ్. సో ఇది కాజ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ద కాజ్ ఆఫ్ సంసార. దిస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సంసార, వన్ లైన్లో చెప్పాలంటే. బికాజ్ మనం దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం. థింకింగ్ వల్ల, ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ థింక్ చేయడం వల్ల మనం కొత్త కొత్త యాక్టివిటీస్ క్రియేట్ చేస్తాం. అవిద్య వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల మనం ఈ బాండేజ్లో ఎంట్రాప్ అవుతాం. సో మన ఈ కర్మబంధనంలో చిక్కుకొని ఉంటాం, అది అన్నట్టు. సో దీన్ని మనకు ఆల్రెడీ మనం చూసాము సూక్ష్మ శరీరం గురించి. దాంట్లో మనసు, ఇంటెలిజెన్స్ అండ్ బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, మనసు అండ్ ఫాల్స్ ఈగో. వేరే మెసేజెస్ వస్తున్నాయి వర్క్ నుంచి, సో సారీ ఫర్ దాట్. సో మనము బయట ఏమి మనము అంటే కార్యరూపంలో పెట్టకున్నా, మనకు థింకింగ్ వల్ల మనం బయట దాని ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకపోయినా, బట్ మనసులో కోరిక వచ్చింది అనుకోండి, దానివల్ల అదేంటంటే ఒక సీడ్ లాగా, బీజం లాగా అయి ఆ డిజైన్ ఫుల్ఫిల్ చేయడానికి కోసం కావాల్సిన ఆలోచనలు చేస్తూ దాన్ని ఎలా ఫ్రూక్టిఫై చేయాలి, ఎలా మనం దాని అనుభవించాలి, ఆ కోరిక తీర్చుకోవాలి అనేది మన ప్రణాళికలన్నీ ఈ సూక్ష్మ శరీరంలో వేసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో అవి భవిష్యత్తులో అవి మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం అన్నట్టు. దానికి శరీరం వచ్చినాకనే అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బులు సంపాదించాలని బాగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, రోజు అది ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి. సో దానికోసం ఏం చేస్తాం, మనం ఎన్నో జాబులు చేస్తూ ఉంటాం, మల్టిపుల్ జాబ్స్ చేస్తుంటాం, మల్టిపుల్ బిజినెస్ చేస్తుంటాం, చాలా రిస్కులు తీసుకొని డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అలా అన్నట్టు కొత్త కొత్త వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, అవే విత్తనాల్లాగా, బీజాల్లాగా. సో మనకు దానివల్ల మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాము. ఇప్పుడు నాకు రాజు కావాలని కోరిక ఉందనుకోండి, ఈ యుగంలో రాజులు అయ్యే ఛాన్స్ లేదు. సో బట్ నా కోరిక బలంగా ఉంది కాబట్టి నేను మళ్ళీ అలా పుట్టేసి మేబీ మళ్ళీ సత్యయుగానికి వచ్చి మళ్ళీ రాజులాగా అవుతానేమో. సో మన కోరికల వల్ల మనం ఈ కర్మబంధనంలో చిక్కుంటాం. సో మన కోరికలను కోరుకునేటప్పుడు అది వచ్చినప్పుడు అవి ఎంత మంచిగా మనం చూసుకోవాలి అని అవసరం ఉంది. మనం ఇది మనని కర్మలో బైండ్ చేస్తుందా, మనం ఇంకో జన్మలో ఎత్తడానికి ఇది దోహదపడుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో కాబట్టి మనం ఈ అసోసియేషన్ వల్లనే,
సో బ్యాడ్ అసోసియేషన్ ఉంటే మనకు కూడా సుఖం అనుభవించాలి, లగ్జరీస్ లైఫ్ అనుభవించాలి అని, ఇంద్రియ సుఖంకి అలవాటు పడాలని ఇట్లాంటి కోరికలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అసోసియేషన్ అనేది. అందుకే మనకు వన్ ఆఫ్ ద సాధు సంఘ గుడ్ అసోసియేషన్ ఉంటేనే గుడ్ డిజైర్స్ వస్తాయి, గుడ్ ఆలోచనలు వస్తాయి అని చెప్తారు. ఈ బ్యాడ్ ఆలోచనలు వచ్చినాయి సీడ్ లాగా, సో తర్వాత కర్మలు క్రియేట్ చేస్తాయి, కొత్త కర్మలు దానివల్ల మనం చేస్తూ ఉంటాం మనం ఆ కోరికలు తీర్చుకోవడానికి కోసం. సో కాబట్టి ఇప్పుడు కోపం ఎక్కువ ఉందనుకోండి, మన నెక్స్ట్ లైఫ్లో అగ్రెసివ్ నేచర్ ఉన్న బాడీ దొరకవచ్చు. సో లైక్ భోగ ఆసక్తి ఎక్కువ ఉందనుకో, భోగాలకు అనుకూలమైన శరీరం పొందవచ్చు. సో మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్పాడు, ఆల్రెడీ ప్రభుపాద గారు కూడా కోట్ చేశారు. 3rd chapter 9th శ్లోకాలు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో మనం కృష్ణుడి కోసం చేసేది, విష్ణు కోసం చేసే ఏ కర్మలైనా మనకు అవి అకర్మ అంటే దానికి రియాక్షన్ ఉండదు, అవి బంధనాన్ని సృష్టించవు, దానికి రియాక్షన్స్ ఉండవు. సో ఈ వికర్మ కానీ రెగ్యులర్ కర్మ అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, వేదాస్తోని ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేసినా కూడా కర్మ వస్తుంది, దాని రియాక్షన్స్ వస్తుంటాయి. అండ్ వికర్మ అంటే శాస్త్రాలకు అనుకూలం కాకుండా, అంటే శాస్త్ర విరుద్ధంగా చేసిన పనులు కూడా. సో అలాంటి ఏవి చేసినా కూడా మనకు దాని ఫలితం వస్తుందని రియాక్షన్స్ వస్తుంది. స్వార్థం కోసం చేసిన కర్మలు కూడా మన బంధనాన్ని పెంచుతుంటాయి. సో ఓన్లీ అకర్మ అంటే విష్ణు కోసం చేసేది, కృష్ణుడి కోసం చేసేది, దానికే మనకు రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇస్కాన్లో ఏదన్నా మనం సర్వీస్ చేసాం అనుకో, అది కృష్ణ సర్వీస్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం బంధనం కాదు. అదే మన పేరు కోసం కానీ, ఫేమస్ కావాలని చేయడం కానీ, అందరిలో గొప్ప పేరు తెచ్చుకోవాలని చేస్తే అది బంధనమైంది. సో కాబట్టి మనం ఎలా చేస్తున్నా అనేది సర్వీస్, లవింగ్ డివోషనల్ సర్వీస్ అనేది కూడా ఇంపార్టెంట్. మనము వేరే డివోటీ దగ్గర నేను లైక్ గొప్ప అని చెప్పుకోవడానికి చేస్తే అది మళ్ళా బంధనం అవుతుంది, కర్మ బంధనం అవుతుంది. కాబట్టి మనకు భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఒక సెంటెన్స్ కోట్ చేస్తారు అన్నట్టు ప్రభుపాద వాళ్ళు ఈ పర్పూట్లో, అనాది కర్మని ఫలే పడి భావనవాయ్ జలే. అంటే మనం అనాది కాలం నుండి ఈ కర్మబంధనంలో చిక్కుకొని పడిపోయాము, ఈ సోల్. సో దీన్ని బయటపడడానికి కర్మను తగ్గించడం కాదు, కర్మను శుద్ధి చేయడం ఇంపార్టెంట్. మనం ప్యూరిఫై చేసుకోవాలి మన యాక్షన్స్ని, మన కర్మని. సో మనం అకర్మ దిశగా వెళ్ళాలి, దానికి రియాక్షన్స్ రావు. అకర్మ అంటే ఇఫ్ యూ డూ కర్మ ఫర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ, అది అకర్మ కిందకి వస్తుంది. మనం ఈరోజు 3 types ఆఫ్ కర్మాస్ గురించి మాట్లాడాము. ఒకటేమో రెగ్యులర్ కర్మ, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ యాజ్ పర్ వేద శాస్త్రాస్. ఇంకోటి వికర్మ అని మాట్లాడుకున్నాం, అంటే ఆపోజిట్గా శాస్త్ర నిషేధంగా ఉన్నదండి. ఇప్పుడు లైక్ కొన్ని శాస్త్రాలు సపోజ్ నరబలి ఇయ్యొద్దని ఉంది, మనం చేసాం అనుకో, అవి శాస్త్రం సమ్మతి కాని కార్యాలు చేస్తే అది దాని రియాక్షన్స్ అది అన్నట్టు కర్మబంధనాలకైతే. సో మనం ఈ కర్మ నుంచి బయటపడడానికి తగ్గించడం కాదు, కర్మని శుద్ధి చేయడం అవసరం. సో మనకు మామూలుగా ఈ కర్మలు ఎలా వస్తాయి, ఎలా సృష్టిస్తాము, డీటెయిల్డ్గా పోవాలనుకుంటే థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. థింకింగ్ అంటే ఆలోచించంటే తర్వాత భావించడం, ఫీలింగ్ అంటే, అండ్ విల్లింగ్ అంటే సంకల్పించడం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను సెకండ్ కార్ కొనాలనుకుంటా ఉన్నాను మా పిల్లల కోసం. ఆ పాత కారు చాలా ఓల్డ్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ ఇస్తుంది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, అలాంటి రిస్క్లో ఉన్నా. దానికోసం నేను కార్ కొనాలని ఆలోచిస్తూ ఉన్నాను. చాలాసార్లు ఆన్లైన్లో చూస్తుంటా, ఈ మోడల్, ఆ మోడల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ అనేది. సో ఏ కార్ కొంటే బాగుంటుంది అని భావిస్తూ ఉంటాను. ఫైనల్గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ నేను డిసైడ్ చేసుకొని ఒకటి కొనాలని నిర్ణయిస్తాను. సో దానికి మనం కర్మ బంధనం స్టార్ట్ అవుతుంది, కర్మ ప్రారంభం అవుతుంది. దానికోసం లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటుంటే ఏవేవో ఇష్యూస్ వస్తే సార్ట్ అవుట్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో మన ఇంద్రియాలు మన వల్ల దాన్ని అనుభవించడం వల్ల, ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మళ్ళీ కొత్త కోరికలు రావచ్చు, కొత్త కోరికలకు కొత్త కర్మ వస్తుంది, కొత్త శరీరం వస్తుంది. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. సో ఇంద్రియ సుఖం కొనసాగుతున్నంత వరకు మనం ఈ కర్మ బంధనంలోనే ఉంటాం.
సో సేమ్ అది ఎప్పుడు ఒకటి తీరినాక ఇంకో డిజైర్కి కారణమవుతుంది. సో మనకు ఫస్ట్ అమెరికాకి రావాలంటే ₹1,00,00,000 ఉంటే అసలు ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ ₹1,00,00,000 సంపాదించినాక సరిపోదు, ఇంకో కోటి కావాలి, అలా ఉంటుంటుంది. సో అలా కోరిక తీరినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కోరిక, న్యూ కోరిక, ఎన్హాన్స్డ్ కోరిక వస్తూ ఉంటుంది. సో అలా మన కోరికలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇంపార్టెంట్గా మనం ఏం చేసుకోవాలి, ఈ కోరికలన్నీ మన శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అంతే కోరికలు చేయాలి, అంతే కర్మ చేయాలి. మిగతా సమయం అంతా మనం కృష్ణ సేవలో పెట్టాలి. సో కృష్ణ సేవలో పెట్టినాం అనుకో, అప్పుడు మనకు ఆ రియాక్షన్స్ ఉండవు. మనం ఉద్యోగం ఎందుకు చేయాలి, శరీరాన్ని నిలబెట్టుకోవడానికి చేయాలి. 3-4 ఉద్యోగాలు చేయక్కర్లేదు, బిజినెస్లు చేయక్కర్లేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఎక్స్ట్రా వర్క్ చేయక్కర్లేదు. సో మనం ఎంత అవసరమో, నాకు ఒక మినిమం ఇన్కమ్, ఒక సాలిడ్ ఫ్యామిలీ సస్టైన్ చేయడానికి ఎంత కావాలో అంత 8 hours జాబ్ చేసుకొని మిగతా టైం అంతా పిల్లలకి కానీ మన కృష్ణ సేవకు కానీ పెట్టచ్చు. పిల్లలను కూడా కృష్ణ సేవలో తీసుకురావడానికి ఆలోచించవచ్చు. జపము, ఈ స్క్రిప్చర్ రీడింగు, సేవ, సత్సంగు ఇవన్నీ చేయొచ్చు. సో మనం ఎలా జీవించాలి, మనం ఒక భక్తులు ఎలా చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగము, ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మనం మిగతా టైంని జపము, శ్రవణము, కీర్తనము, సేవ, సత్సంగం ఇవన్నిటితో చేసుకో. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇంద్రియ సుఖాల ప్రణాళికలు తగ్గిపోతాయి, మనం ఆలోచించే టైం ఉండదు. అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్, గాసిప్, సోషల్ మీడియా అడిక్షన్ ఇవన్నీ, ఎక్కువ ఓవర్ ఈటింగ్ కానీ, అత్యాహార, ప్రత్యాహార, ఇవన్నీ, ఓవర్ స్లీపింగ్ ఇవన్నీ మనకు ఉండవు అన్నట్టు. సో దాని నుంచి మనం బయటపడగలుగుతాం దాని గురించి అండ్ మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ లోకంలో దొరికేది, బికాజ్ మనం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, దుఃఖాలేం అశాశ్వతం అనేసి, ద లాస్ట్ లైన్. సో దాంట్లో ఏంటి, ఆల్వేస్ ఫుల్ ఆఫ్ మిజరీస్ అంటే అశాశ్వతం, టెంపరీ. సో ఇక్కడ మనకు ఆల్వేస్ ఏంటంటే మిక్స్డ్ హ్యాపీనెస్ దొరుకుతుంది, ఫుల్ హ్యాపీనెస్ దొరకదు. సో అది మిక్స్డ్ అంటే ఎట్లా అంటే సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఏదైనా స్వీట్ చేసుకున్నాం అనుకోండి, స్వీట్లో సపోజ్ కొన్ని, అంటే మరి అలా నేను వెరీ డ్రాస్టిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, దాంట్లో ఏదో స్టోన్ వచ్చింది అనుకోండి, ఆ మట్టి పడింది, దానివల్ల ఏమవుతుంది, పన్ను కొరకాల్సి వచ్చినప్పుడు మనకు దాంతో డెంటల్ ప్రాబ్లం రావచ్చు. అది నువ్వు అనుకోకుండా నీకు స్వీట్లో వచ్చింది, నువ్వు కోరికావు, దానివల్ల పనులు డ్యామేజ్ అయ్యాయి, సంథింగ్ అయింది. సో నీకు సుఖం ఉంది, స్వీట్నెస్ ఉంది, బట్ దాని తర్వాత ఈ నొప్పి కూడా, డెంటల్ పెయిన్ కూడా వచ్చింది. సో అలా ఉండొచ్చు. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ మనం చూస్తాము, లైక్ ఈ బీర్బల్ కథలలో, బీర్బల్ ఆయన మినిస్టర్ అన్నట్టు, బీర్బల్ అనుకుంటా. సో అతను ఏం చేస్తాడంటే ఒక పిల్లిని తీసుకొస్తాడు. పిల్లికి జనరల్గా పాలు తాగే అలవాటు ఉంటుంది. సో వేడి పాలు పెడతా ఉంటాడు. సో ప్రతిసారి పోతుంది, అది మూతి కాల్చిపోతుంటుంది ఆ వేడికి. సో అప్పుడు మళ్ళా లాస్ట్కి కోల్డ్ మిల్క్ పెట్టినా కూడా అది రాదు దగ్గరికి, బికాజ్ అది ఎన్నోసార్లు మోసపోయింది కదా, దాని మూతి కాలేదు కాబట్టి, వేడి పాలు పెడితే. సో కాబట్టి అది కోల్డ్ మిల్క్ పెట్టినా కూడా రాదు అన్నట్టు. సో మనం దాన్ని ఎలా ట్రైన్ చేసాడు, మనం ఎన్నిసార్లు ఇంద్రియాలు మోసం చేసినా కూడా మనం మళ్ళీ మళ్ళీ పోము ఒకసారి. అట్లనే మనకి ఈ కృష్ణ టేస్ట్ మనకు వచ్చింది అనుకోండి, మనకు కృష్ణ ఈ డివోషనల్ సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఈ టేస్ట్లో ఉన్నాక మళ్ళీ దానికి పోము, బయట ప్రపంచానికి పోము. సో బయట ప్రపంచానికి పోతే ఏమైపోతుంది, కొత్త కర్మలు పుడతాయి, మళ్ళీ కొత్త లైఫ్లు, దానికోసం మళ్ళీ బర్త్ డెత్ సైకిల్లో కంటిన్యూ కావాల్సి ఉంటుంది. సో ఒక్క సీడ్ కోరికలు, సింపుల్గా చెప్పాలంటే ఒక ల్యాండ్ మైన్స్ లాగా, అది ఒక్కసారి పేలితే ఇంకా అన్నీ వస్తూనే ఉంటాయి అన్నట్టు, కర్మలు సృష్టిస్తూనే ఉంటుంది. ఒక ఆలోచన చాలు అంటారు, ఐడియా లైఫ్ చేంజ్ అవుతుందని. సో ఒక ఐడియా ఏదన్నా ఇట్లాంటిది వచ్చేసింది అనుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను కింగ్ కావాలి, రాజు కావాలనుకో, అది ఇప్పుడు పరిస్థితులు నెరవేరదు కదా. ఇప్పుడు అరిస్టోక్రాట్ రూలర్స్ ఎవరు లేరు జనరల్గా, నార్త్ కొరియాలో ఉన్నట్టు అలా కొందరు ఉన్నట్టు అలా అందరూ ఉండలేరు. కాబట్టి దాన్ని తీరాలంటే మేబీ సత్యయుగం దాకా వెయిట్ చేయాలి. అంటే నేను ఈ కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. సో అది తర్వాతే కదా సత్యయుగ వచ్చేది. అప్పుడు ఇలాంటి రాజుల సిస్టమ్ ఉండొచ్చు, మళ్ళీ ఓల్డ్
నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రళయం వస్తుంది కాబట్టి అప్పుడు ఉండొచ్చు అప్పుడు ఈ రాజుల సిస్టమ్. ఇప్పుడైతే లేదు. కాబట్టి మనం డిజైర్స్ని ఎలా ఉంటాయి, ఎలా దానికోసం మనం ఈ కర్మ బంధనంలో చిక్కుంటాం అనడానికి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా అందరూ అనుకోరు, బట్ జస్ట్ చెప్పడానికి మనకు ఈ కోరికలు అనేవి ఒక వైరస్ లాంటివి అనుకోవచ్చు. ఈ డిజైర్స్ అన్ని మనకు వైరస్ లాంటివి. సో మనము ఆ కోరికలు మనకు ఈజీగా అంటుకుంటాయి మనం అసోసియేషన్ వల్ల. సో మనకు లైక్ కొందరు అంటారు టెక్సస్లో, డలాస్లో చాలా మంది తెలుగు వాళ్ళు, అలాది కాంపిటీషన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పట్టు చీర కొంటే ఇంకో మంచి పట్టు చీర, ఒక బిల్డింగ్ హైట్లో కొంటే ఇంకో బిల్డింగ్ ఇంకొంచెం హైట్, ఇంకొంచెం బంగారం కొంటే ఇంకో బంగారం కొంటే, ఇలా వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా అసోసియేషన్ వల్ల ఇంకా ఇంకా అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనము చూసుకోవాలన్నట్టు ఏ మన అసోసియేషన్ ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న మనుషులు కంపేర్ చేసుకొని మనను కృష్ణుడి సైడ్ తీసుకెళ్తున్నాయా, మాయ సైడ్ తీసుకెళ్తున్నాయా. సో మాయ సైడ్ తీసుకెళ్తున్న అసోసియేషన్ మనం విడిచిపెట్టాలి. ఈ కంపారిజన్ చేసుకునే వాళ్ళతోనే ఉన్నామంటే మనం ఇంకా భక్తిలో ప్రోగ్రెస్ కాదు. సో మనం కంపారిజన్ చేసుకునేటోళ్ళలాగా ఉండదు. మనం చేసుకోవాలంటే భక్తిలో కంపేర్ చేసుకోవాలి. ఓ ప్రభుజీ 16 రౌండ్స్ చేస్తున్నారు, ప్రభుజీ 32 రౌండ్స్ చేస్తున్నారు, ప్రభుజీ భాగవతం డైలీ చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, టెంపుల్ యాక్టివిటీస్కి చాలా వాలంటీర్ సర్వీసెస్, అందులో కంపేర్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ ఇది మర్చిపోకూడదు. ఆల్వేస్ దుఃఖాలేం అశాశ్వతం. ఈ తాత్కాలికం అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇయ్యదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఆ డిజైర్స్ కానీ అవి కానీ ఆదిలోనే అంతం చేయొచ్చు, ఆ సీడ్గా ఉన్నప్పుడే మనం. బికాజ్ ఒకసారి మనకు ఈ ఇప్పుడు జైలుకి ఒకసారి వెళ్ళేసి వచ్చిండు అనుకో ప్రిజనరు, మళ్ళీ జైలుకి పోవాలనుకోడు. వాడికి చేంజ్ అయిపోతాడు, రిఫార్మ్ అయిపోతాడు జనరల్గా. మళ్ళీ జైలుకి పోవాలన్నాడు అంటే ఇన్సేన్. అట్లాంటి వాడు చాలా అరుదుగా ఉంటాడు. సో మనం ఆ బాధ అనుభవించాం కాబట్టి ఇది మెటీరియల్ జైల్ లాంటిది మనకు. ఇది మనకు ఒక ప్రిజన్ హౌస్ లాంటిది మెటీరియల్. సో మనం ఇక్కడ వచ్చాం కాబట్టి మనం మళ్ళీ స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోవాలని కోరుకోవాలి, కానీ మళ్ళీ రావాలని కోరుకోవద్దు. సో ఈ ఇంద్రియ సుఖం మనం అలవాటు పడిపోతే మళ్ళీ ఇందులోనే జైల్లో వస్తాం, ఈ మెటీరియల్ వరల్డ్లో వస్తాం. కాబట్టి మనకు ఈ యుగంలో ఒక ప్రత్యేక ఒక మనకి ఏమనాలి, వరం అనుకోవాలా ఏంటో, మనం ఆలోచన పాపం చేసినా మనం యాక్షన్ తీసుకోకుంటే ఆ ఆలోచన ఫలితం మనకు రాదు. పాప ఆలోచన ఉండొచ్చు కానీ దాని ఫలితం మనకు రాదు, రిజల్ట్ రాదు. ఈ యుగంలో, కలియుగంలో ఎస్పెషల్లీ ఆలోచించినంత మాత్రాన మనకు ఇప్పుడు నేను ఒకరిని ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకరిని నేను లైక్ హాని చేయాలనుకున్నాను అనుకోండి, బట్ అది ఆలోచనే ఉంటుంది కాబట్టి నాకు ఆ పాపం రిజల్ట్ రా. బట్ నేను వాడిని మార్చాలనుకున్నాను అనుకోండి, వాడిని డివోటీస్ లాగా కన్వర్ట్ చేయాలనుకున్నానండి. సో అది మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకు దాని రియాక్షన్ కానీ దాని బంధనం కానీ వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు మనం చేయాల్సింది భక్తి చేస్తూ ఉంటుంటే మనం ఈ కలియుగ ధర్మం, సంకీర్తన, యజ్ఞం, జపం కాబట్టి ఈ హరినామ పఠనం చేస్తూ ఉంటే, హరే నామ జపం చేస్తుంటే మనం ఈ బంధనంలో పడకుండా విముక్తి అవుతుంది. అంతా కర్మలో చేస్తాం. సో దానివల్ల మనకు అన్ని ఈ వచ్చి ఫ్యూచర్లో వచ్చే కోరికలు కూడా, ఈ విత్తనాలు కూడా అన్ని ఆదిలోనే అంతం కావడం ఉంటాయి. సో దానివల్ల మనం మన కర్మలని అన్ని ప్యూరిఫై చేసుకుంటాం. మనం చూసాం భాగవతంలో కూడా మన భరత్ మహారాజు ఎలా లాస్ట్ మినిట్లో, లాస్ట్ లైఫ్లో ఆ జింక మీద ప్రేమ వల్ల, ఆ ఆలోచన వల్ల, ఆ భావన వల్ల, ఆ సంకల్పం వల్ల తర్వాత జన్మలో జింకలాగా పుట్టాడు. క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఉంది. సో మనం అది యూజ్ చేసుకొని మనం ఆలోచనలు రానియకుండా కృష్ణ సేవలో పెట్టాలి. టైం అంత కృష్ణ సేవలో పెడితే నీకు ఇట్లాంటి ఆలోచన రాదు. థింకింగ్, ఫీలింగ్ చెప్పే కదా. సో ఆ మూడు ఉన్నాయి అన్నట్టు. సరే, నెక్స్ట్ శ్లోకాలు ఏంటంటే ఈ విశ్వం, ఈ యూనివర్స్ క్రియేషన్ కానీ, స్థితి, లయము, డిస్ట్రక్షన్, ఇనైలేషన్, మెయింటెనెన్స్ అన్నీ శ్రీహరి సంకల్పం వల్లనే జరుగుతున్నాయి. సో కాబట్టి అది మనం గ్రహిస్తే ఆయన నియంత్రణలో ఉన్నాయి కాబట్టి ఆయనే మూల కారణం, సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలు అంటారు. సో సంపూర్ణ జ్ఞానం మనకు అది వచ్చినప్పుడు మనము ఈ ఇంద్రియాలన్నీ ఆయన సేవలోనే, హరి సేవలోనే మనం ఆయననే భజిస్తే మనం దీని నుంచి విముక్తి పొందుతాం. సో కాబట్టి ఇది మెయిన్గా సెల్ఫ్ రియలైజేషన్
అనేది మనకు ఎలా వస్తుంది. సో మనం ఒక డివోషనల్ సర్వీస్, లవింగ్ డివోషనల్ సర్వీస్ యాక్సెప్ట్ చేస్తే అది గ్రాడ్యువల్గా కృష్ణని రివీల్ చేస్తాడు మనకు. ఆటోమేటిక్గా మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దేవుడు రివీల్ చేస్తూ చేస్తూ మనకు ఈ ఆయన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి స్పెక్యులేషన్ వల్ల, డ్రై ఫిలాసఫీ వల్ల, ఈ మెడిటేషన్ వల్ల, ఈ భక్తి లేని దగ్గర ఏదైనా సరే, మిగతా ఎన్ని యోగాలైనా సరే, టాప్ మోస్ట్ ఇస్ భక్తి యోగా. నువ్వు అష్టాంగ యోగా అయినా సరే, కర్మయోగా అయినా సరే, ఏదైనా భక్తి లేకుంటే మాత్రం అల్టిమేట్ ఫైనల్ స్టెప్ భక్తి. కాబట్టి అది లేకుంటే ఫైనల్ ల్యాడర్లో, నిచ్చెనలో లాస్ట్ స్టెప్ ఇస్ భక్తి. అది లేకుంటే నువ్వు స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాలి. నువ్వు బ్రహ్మాన్ దగ్గరికి ఆ లిబరేటెడ్ స్థితిలోనే ఉండిపోతావు. కాబట్టి ఇవన్నీ కన్నా పైందే భక్తి. అది చేస్తేనే మనం లైక్ ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం అనుకో, చీకటి రూమ్లో ఉన్నాం అనుకో, అందులో లైట్ లేదనుకో, మనకి ఏది కనబడేది, ఇంక్లూడింగ్ మన శరీరాలు మనకు కూడా కనబడేది. కానీ మనం లైట్ స్విచ్ చేసామనుకోండి, అప్పుడు ఎవ్రీథింగ్ కనబడుతుంది. సో కృష్ణ భక్తి అనేది ఒక లైట్ లాంటిది, ఆధ్యాత్మిక సూర్యోదయం లాంటిది. సో భగవంతుడి స్వయంగా మనం ఆయనే వెల్లడిస్తాడు భక్తులకు. దధామి బుద్ధి యోగంతం అనేది భగవద్గీత చతుశ్లోకి భగవద్గీత 10.10లో ఐ థింక్ చెప్తాడు అన్నట్టు. సో ఆయనే మనకు ఆ బుద్ధి ఇస్తాడు. సో మనం ఆయనకు సేవ చేస్తే ఆయన మనకు వేయి చూపిస్తాడు ఎలా ఆయన దగ్గరికి చేరుకోవాలనేది. సో అది ఒక మన భక్తి యొక్క ప్రత్యేకత అనుకోవచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నపిల్లవాడు తండ్రిని వెతకాల్సిన అవసరం లేదు, తండ్రి వచ్చి చిన్నపిల్లగాడిని చూసుకుంటాడు. సో కాబట్టి మనం కూడా భక్తితో సేవ చేస్తే కృష్ణుడే మనకు వచ్చి స్వయంగా చూసుకుంటాడు. మన యోగక్షేమం వహామ్యం అని ఉంది కదా, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే దేశం తమ యోగక్షేమం. సో ఆ శ్లోకాలు చెప్పినాడు. సో మనం భక్తితో సేవ చేయడమే మనం చేయాల్సింది. కృష్ణుడే మనకు స్వయంగా వచ్చి మనం చూసుకుంటాడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భక్తి వల్ల మనకు వచ్చే 3 జ్ఞానాలు ఏంటి? భక్తి వల్ల మనకు వచ్చేది ఏంటంటే కృష్ణుడిని తెలుసుకోవడం, ఈ యూనివర్స్ క్రియేషన్ గురించి తెలుసుకోవడం, మన స్వరూపాన్ని, మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం భక్తి ద్వారా ఈ 3 జ్ఞానాలు వచ్చి, స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చేసి మనము ఈ తెలుసుకుంటాం. ఈ విశ్వం ఇంకా ఎట్లా నడుస్తుంది, స్థితి, సృష్టి, లయం అన్ని ఆయన నుంచే వస్తున్నాయి. అహం సర్వస్య ప్రభో మత్తా సర్వం ప్రవర్తితే ఇత్మత్వా భజంతే మాం బుద్ధ భావస్మి. సో ఎవ్రీథింగ్ క్రియేషన్ మనకు భగవద్గీత 10.8 శ్లోకా నుంచి కూడా అదే నేర్చుకోవచ్చు. సో మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనకు ఎన్నో యూటిలిటీస్ ఉంటాయి. మనకు ఫ్యాన్ కానీ, లైట్ కానీ, ఏసీ కానీ అన్నీ పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ లైక్ Krishna is electricity. Everything working in this universe according to the time and అన్ని ప్రాపర్గా నడుస్తున్నాయి అంటే అది కృష్ణతోనే. కృష్ణ లేకుంటే ఇవేవి పనిచేయవు. సో ఈ యూనివర్స్కి ఈజ్ లైక్ కరెంట్. లేకపోతే మనకు ఈ కృష్ణ సేవే మన ఈ అజ్ఞానాన్ని తొలగించే ఏకైక మార్గం అని అనుకోవాలి. సో మన ఎన్లైట్మెంట్ బై దిస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్, వన్ షుడ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ లవింగ్ డివోషనల్ సర్వీస్. టు బి ఎన్లైటెండ్ బై దిస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఈ అజ్ఞాన్ని తొలగించే ఏకైక మార్గం కృష్ణ సేవ. సో మనం అదే అర్థం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక లైట్ అనొచ్చు, సూర్యోదయం అనొచ్చు. ఈవెన్ భగవద్గీత కోట్ చేస్తారు 7.1, శ్రీ భగవాన్ వాచ మయ్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథ అజ్ఞాస్యసి తశృణు అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తాడు. శ్రీ భగవాన్ వాచ అంటే శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అర్జునుడికి. నీకు మనసు కృష్ణుడిపై పెడితే 100%గా సందేహం లేకుండా సంపూర్ణంగా నన్ను తెలుసుకోవచ్చు అని కృష్ణుడే మనకు చెప్తున్నాడు. అసంశయం సమగ్రం మా జ్ఞాస్యసి అంటే సందేహం లేకుండా సంపూర్ణంగా కృష్ణుడి గురించి మనం తెలుసుకోవచ్చు. అది సో మనం లైక్ స్లోగా మనం ఒక స్కూల్ సిస్టంలోగా కంపేర్ చేసుకుంటే మన భక్తిని, నువ్వు లైక్ మరి 10th grade వచ్చినప్పుడు ABCDలు అడగారు. అది కిండర్ గార్డెన్, ప్రైమరీ, ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటుంది అలాంటి క్వశ్చన్స్. సో నీకు ఒక్కసారి లైక్ దాంట్లో నువ్వు ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి పొందుతున్నప్పుడు, కృష్ణ ఆసక్తి పెరిగి కృష్ణ సేవ చేస్తున్నప్పుడు నీకు కూడా లైక్ యూ విల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ హయ్యర్ నాలెడ్జ్ వస్తుంటుంది.
సో మన ఈ సింపుల్ డ్యూటీ ఏంటి, మనకు సారాంశం ఏంటి మన భగవద్గీతలో కూడా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 18.66 శ్లోకాలో ఏం చెప్తున్నాడు, మన హయ్యెస్ట్ ధర్మ ఏంటి, అన్నిటికన్నా అన్నీ చేయాలి, అన్నీ చేయొద్దని అనట్లేదు, అన్నీ వదిలేసేయమని చెప్పట్లేదు, బట్ హయ్యెస్ట్ ధర్మ ఏంటంటే ఆయన సరెండర్ కావడమే. ఆయనకు సరెండర్ అయ్యి ఆయన లవింగ్ డివోషనల్ సర్వీస్లో ఎంగేజ్ అయితే అదే టాప్ మోస్ట్ జాబు. అది నీ లైక్ నీవు చేసే నీ భక్తికి దట్ ఈజ్ లైక్ అల్టిమేట్ అన్నట్టు. అది చేస్తే యువర్ భక్తి ఈజ్ సేఫ్. నువ్వు అది మర్చిపోతే ఇంకా వేరేది ఏది చేసినా కూడా నువ్వు సరెండర్ చేయకుండా ఏది చేసినా కూడా కాదు. నువ్వు కంప్లీట్ సరెండర్ అయిపోవాలి, కంప్లీట్ శరణాగతి తీసుకోవాలి. మనం చూస్తాం ద్రౌపది విషయంలో కూడా కంప్లీట్ శరణాగతి. అంతవరదాకా కురు సభలో ఆమె వస్త్రహరణ జరగడానికి కారణములైన ఈ దుశ్శాసనుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళంతా అందరినీ అడుగుతుంది, నన్ను పెట్టేసి లైక్ యుధిష్ఠిర మహారాజు ఆయన ఓడిపోయినాక, ఆయన స్లేవ్ అయినాక నన్ను పెట్టాడా, నన్ను పెట్టినాక ఆయన స్లేవ్ అయ్యాడా, నేను అందరికి కదా భార్యని, ఆయన ఎట్లా అందరిని అడిగి పెట్టాడా, పెట్టలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ ఏదో అడుగుతూ ఉంటారు. బట్ అవన్నీ లైక్ ఎవరు ఆమెకు ఆన్సర్ చెప్పరు, ఎవరు ఆమెను రక్షించలేకపోతారు. ఆ సభలో ఉన్న భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ, మిగతా వాళ్ళందరూ. అప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా కృష్ణుడు శరణ్ పొందితే ఏమైంది, ఇమీడియట్గా కృష్ణుడు అక్కడికి ప్రత్యక్షమై ఆమెని రక్షించాడు, ఆ వస్త్రాభరణం జరగకుండా కాపాడాడు. కాబట్టి మనం కృష్ణుడి సేవలో ఉంటే 100% సేఫ్ అన్నట్టు, ఆధ్యాత్మిక జీవితం అన్న సేఫ్ అవుతుంది. ఎందుకంటే మనం కంప్లీట్ సరెండర్ అవుతాం. సరెండర్ ఈజ్ అ కీ ఇక్కడ. కృష్ణ సరెండర్ అనేది మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. సో మనం ఏదైనా ఇప్పుడు ఈవెన్ బ్రహ్మసూత్రాల్లో కూడా బ్రహ్మ జిజ్ఞాస అంటే దేర్ ఫోర్ ఇంకా మనకి ఇంకా ఈ మనిషి జన్మ వచ్చింది కాబట్టి మనం ఎప్పుడైనా అబ్సల్యూట్ ట్రూత్ గురించి తెలుసుకోవాలి. అబ్సల్యూట్ ట్రూత్ అంటే కృష్ణ గురించి తెలుసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. నువ్వు ఇంతకుముందు చెప్పాను, ఎలిమెంటరీ లాగా యానిమల్ లైఫ్లో ఉన్నప్పుడు క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. యానిమల్ లైఫ్లో ఓన్లీ స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఈటింగ్, ఇవే 4 ఉంటాయి. కానీ మనం మనుష్య జన్మ వచ్చింది, మనం హయ్యర్ క్లాస్లో ఉన్నాం. ఇప్పుడు మనం మరీ లోవర్ క్లాస్ ప్లాంట్స్, యానిమల్స్, అక్వాటిక్స్ ఇవన్నీ అయిపోయి దాటుకుంటూ వచ్చాం. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అబ్సల్యూట్ ట్రూత్ తెలుసుకోవడానికి కోసం. సో కాబట్టి మనం దేవుడు ఎవరు, నేనెవరు, ఇవన్నీ తెలుసుకొని మనం ఎలా కృష్ణుడి దగ్గర పోవాలి అనేది ఆలోచించాలి, కానీ వేరేది కాదు. సో ఇప్పుడు మనకు ఉండేది తక్షణ కర్తవ్యం మానవ జన్మలు ఏంటంటే భక్తి చేయడమే, కృష్ణ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడమే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎటర్నల్గా పర్మనెంట్గా సేవ చేయడమే కంటిన్యూగా. మన అబ్సల్యూట్ రిలేషన్షిప్, ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ ఇస్ వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. సో అది మనం అర్థం చేసుకుంటేనే విల్ గో, అండ్ అందులోనే మనకు తృప్తి వస్తుంది. లేకపోతే ఇందులో ఆల్వేస్ అసంతృప్తే. సో మన క్వశ్చన్స్ అన్నీ కృష్ణుడిని తెలుసుకోవడానికి యూజ్ చేయాలి. సో ఇప్పుడు ప్రాచీన పరిస్థితి కూడా నారదుడు అలాంటి ఆధ్యాత్మికంగా క్వశ్చన్స్ చేయాలి, నీకు అబ్సల్యూట్ ట్రూత్ గురించి తెలుసుకోవాలి అనే వైపు మళ్ళించడానికి ఈ అలెగారికల్ స్టోరీ చెప్పాడు. సో ఈ ఇన్సైట్ అంతా దానికోసం. ఇప్పుడు సూర్యుడు ఉదయించినట్టు అతనికి ఆధ్యాత్మిక ప్రకాశం పొందింది. సో కాబట్టి ఇప్పుడు దాకా ఆయన చీకట్లో ఉన్నాడని అర్థమైంది. సూర్యుడిని చూసినప్పుడే మనకు ప్రపంచం చూస్తాం కాబట్టి ఈ సూర్యుడిని చూపించాడు, ఈ ఆధ్యాత్మిక సూర్యుడిని ఉదయించాడు అతని మనసులో. అతను సూర్యుడిని చూడగలిగాడు. మనం నెక్స్ట్ శ్లోకాల్లో చూస్తుంటాం ఎలా ఆయన వచ్చిన పని అయిపోయింది. యాక్చువల్గా నెక్స్ట్ శ్లోకాలు ఇప్పుడు ఆయన వచ్చిన పని అయిపోయినాక ఆయన సిద్ధలోక వాసి కాబట్టి సిద్ధలోకానికి వెళ్తాడు. సో మనకు ఆ శ్లోకాన్ని కూడా చదువుతాం. సో మైత్రేయుడు చెప్పాడు, అది కంటిన్యూ అవుతుంది. భక్తులలో ప్రధానుడైన మహాశక్తిశాలి అయిన నారద ముని జీవుడి మరియు పరమాత్మ యొక్క స్వరూపాన్ని రాజు ప్రాచీన పరిస్థితికి వివరించాడు. తర్వాత రాజుని సిద్ధలోకాన్ని ఆహ్వానించి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆయన ఏం చేస్తాడంటే లైక్ సిద్ధలోకం నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే ఈ పర్పోర్ట్లో ఇట్ ఈస్ లైక్ సెటిలైట్ ఫర్ ద బ్రహ్మలోకం సత్యలోకంని బ్రహ్మలోకం శాటిలైట్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లేన్ మీద ఉంటాయి. ఇప్పుడు మనకు మూన్ ఈజ్ అ శాటిలైట్
ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతాడు. సో శాటిలైట్ అంటే ఆ విధంగా. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ మిస్టిక్ పవర్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి ఏ ఫిజికల్ అవసరం లేదు. మనం ఇప్పుడు ఎటైనా వెళ్ళాలనుకో, నేను ఇండియాకి వెళ్ళాలంటే ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్తాం, ఏరోప్లేన్ తీసుకొని వెళ్తాం. బట్ అక్కడ నారద్ ముని ఏ దానికి వెళ్ళాలనుకున్నా ఆయనకు ఎలాంటి ఇంజిన్ అవన్నీ అవసరం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. అతనికి ఆ స్వరూపం ఉంది అన్నట్టు. ఎందుకంటే అతనికి స్పిరిచువల్ ఉంది కాబట్టి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు, ఆ, ఆ, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు, ఎక్కడంటే అక్కడే ప్రయాణించేస్తూ ఉంటాడు. సో అక్కడ మన ఈ హంసయో గతిం అనే సెంటెన్స్ ఉంటుంది, జీవుడు పరమాత్మ యొక్క స్వరూపం. ఇది ఒక రెండు హంసలతో పోల్చుతాడు, జీవుడు పరమాత్మ, సూపర్ సోల్, సోల్. ఇవి టూ లైక్ అను చైతన్యం, అనంత చైతన్యం లాగా. లైక్ పరమాత్మ అనేది అనంత చైతన్యం, అను అంటే స్మాల్, అది జీవుడు సోల్. సో అను చైతన్యం. సో ఇక్కడ ఈ రెండు స్వరూపాలన్నీ స్పష్టంగా నారదుడు ఈ ప్రాచీన పరిషత్కి చెప్పాడు. సో డిఫరెన్సెస్, ఈ మనకి ఏం చెయ్యాలి, మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అతన్ని మేల్కొల్పాడు ఆధ్యాత్మికంగా. ఒక ఆచార్యుడు చేయాల్సింది కూడా అదే. అసలు మనకు లైక్ అతని ఆత్మస్వరూపం ఏంటిది అనేది రాజుకు అర్థమయ్యేటట్టుగా నారదుడు వివరించాడు. కాబట్టి ఆయన వచ్చిన పని, ఆయన కంపాషన్తో ఈ ప్రతి ఆయన కుమారులకు రుద్రగీత చెప్పి పరమశివుడు అలాని భక్తి మార్గంలో పెట్టాడు. సో బట్ తండ్రి అయిన ప్రాచీన పరిస్థితికి ఆ నాలెడ్జ్ లేదు, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్. పిల్లలు ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవుతున్నారు కానీ లేడు అని నారదుడికి కంపాషన్తోని ఇతనికి వచ్చి ఈ కథ అలెగారికల్ స్టోరీ చెప్పి ఆయనను కూడా ఆ రూట్తో తీసుకురాగలిగాడు అన్నట్టు. అందుకే గురువుల యొక్క కంపాషన్ ఎలా ఉంటుందంటే, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు కంపాషన్తో వాళ్ళు అనుకుంటే వాళ్ళు మనని ఈ ఈ మెటీరియల్ సైకిల్ నుంచి, బర్త్ డెత్ సైకిల్ నుంచి మనం బయటపడడానికి మార్గం చూపిస్తారు. సో ఆయన ఈ ఆధ్యాత్మిక దృష్టి ఇచ్చారు అన్నట్టు ప్రాచీన పరిషత్. సో కాబట్టి మనము ఆయన సిద్ధలోకానికి వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయాడు, ఈయనకి ఇన్వైట్ చేశాడు. సో ఇన్వైట్ చేయడం అంటే ఏంటి, మనము డైరెక్ట్గా రామని కాదు, యోగ శక్తితో రాయడం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుమని. సో ఇది ఫిజికల్ ఇన్విటేషన్ కాదు, అక్కడ ఏదో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది, రమ్మని కాదు. అక్కడ సిద్ధలోకానికి ఆయన ఏంటంటే ఆధ్యాత్మికంగా నువ్వు స్థాయి పెంచుకో, నువ్వు ఆ స్పిరిచువల్ లెవెల్లో థింక్ చెయ్యి అని ఒక గురువు శిష్యుడికి ఎలా బోధిస్తాడో నువ్వు కూడా నా స్థాయికి రా భక్తిలో అనే విధంగా అతనికి చెప్పి ఆహ్వానించాడు అన్నట్టు. నువ్వు ఇప్పుడు నా పని ఏంటి, జ్ఞానం ఇయ్యడు. నా పని పూర్తి అయిపోయింది, ఇప్పుడు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు భక్తి చేసి నువ్వు అప్లిఫ్ట్, నువ్వంతలో నువ్వు కావాలన్నట్టు. సో లైక్ ఈజ్ లైక్ ఎ ట్రావెలింగ్ టీచర్, స్పిరిచువల్ మాస్టర్. సో ఆయన ఎంతో మందికి ఇచ్చాడు. సో ఇలాంటి నారదుడు మనం చూస్తాం, ధ్రువ మహారాజ్ కానీ, ప్రహ్లాద్ మహారాజ్ కానీ, అందరికీ ఆయన బోధించాడు. చాలా మంది, వాల్మీకి కానీ. సో ఇవన్నీ చూసాం. సో ఆయన పని ఈజ్ ఎ కాస్మిక్ ట్రావెలర్, టీచర్, స్పిరిచువల్ మాస్టర్ లాగా. సో ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. సో మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజు ఇప్పుడు ప్రాచీన పరిషత్తు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు. కాబట్టి తర్వాత ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మనం నెక్స్ట్ శ్లోకాలో చూస్తాం, ఎలా ప్రాచీన పరిషత్తు రెనౌన్సియేషన్ ఉంటుంది అని. సో ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన లైక్ సిద్ధలోక వాసి కాబట్టి అక్కడ ఈ మిషనరీ ఏమి ఉండదు. మనం ఆయన శరీరమే వాహనంలాగా ఉపయోగించుకొని ఏ గ్రహానికి కావాలన్నా, ఏ ప్లానెట్కి వెళ్ళాలన్నా వెళ్తాడు. సో అది మనకు అర్థమైంది. సో మన ఆధ్యాత్మిక జీవితం, భక్తి, దాన్ని ఇంపార్టెంట్గా మనం అది యూజ్ చేసుకొని మనం కూడా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళగలుగుతాం. సో అది మన భక్తి అనేది మన ఇంజిన్ లాంటిది. సో ఆయనకు ఈ అలగారికల్ స్టోరీ ద్వారా ఆయన క్లియర్గా మెసేజ్ ఇచ్చాడు గురు. సో ఇంకేమైనా అర్థం చేసుకోవచ్చా ఈ అలగారికల్ స్టోరీ నుంచి? సో మనకి నారదుడు ఎందుకు ఈ పురంజనుని స్టోరీ ప్రాచీన పరిషత్కి చెప్పాడు అని
రీజనింగ్ ఏంటి అంటే ఈ ఫేత్, కృష్ణ మీద ఫేత్ తీసుకురావడానికి ఈ కర్మకాండ ఫ్యూటివ్ యాక్టివిటీస్ చేసి ఇన్వాల్వ్ అయిపోయి జంతు బలులు ఇస్తుంటే అవన్నీ హాఫ్ డెడ్ అయ్యి అవి ఉన్నత స్థితిలోకి వెళ్లకుండా అవి వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడు ప్రాచీన పరిషత్ చనిపోతాడా అతన్ని కూడా లైక్ బాధించాలని రెడీగా ఉంటాయి అన్నట్టు. సో అవన్నీ చూపించాడు ఫస్ట్ లో, స్టార్టింగ్ లో 3-4 చాప్టర్స్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. సో మనకు అది గురువు మనని ఎలా అప్లిఫ్ట్ చేస్తాడు అతని కంపాషన్ తో అనేది మనకు రియల్ గా ఇక్కడ చూడొచ్చు అన్నట్టు. నారదుడు ప్రాచీన పరిస్థితికి చెప్పడము, అతని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడము, ఆయన కరుణకు ఒక లైక్ ఎగ్జాంపుల్ లాగా చూసుకోవచ్చు అన్నట్టు. సో ఈ ఒక్క జ్ఞానం సరిపోదు, యాక్షన్ కావాలి. ఇప్పుడు యాక్షన్ మనం నెక్స్ట్ శ్లోకాలలో చూస్తాం. సో నేను ఈ పాయింట్ తో ఇక్కడ దాకా వచ్చింది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే మనం భక్తి మాత్రం కంపల్సరీగా వీడొద్దు, కంటిన్యూ చేయాలి. భక్తి మనని రక్షిస్తుంది ఎల్లకాలంలో. ఏ లో ఉన్నా కూడా ఈ భక్తి అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఎన్ని లైఫ్ టైమ్స్ అవుతుందా ఏంటి అనేది మనకు తెలియదు. మనం ఆ స్థాయిలో వెళ్ళాలి, భక్తుల స్థాయిలో వెళ్ళాలి. సో మనకు అది ఒకటే నేను టేక్ అవే లాగా అనిపించింది, నాకు మెయిన్ టేక్ అవే అనేది. సో లైక్ నారదుడు భక్తులలో ఇంపార్టెంట్ పర్సన్. సో మనము ఈ ఆధ్యాత్మిక జీవితం మూలం తెలుసుకున్నాం కాబట్టి, సోల్, సూపర్ సోల్ డిఫరెన్సెస్ ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎలా పురోగతి చెందాలి, ఎలా గురువు ఇచ్చిన బోధనని మనని ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు ప్రాచీన పరిస్థితిని కూడా మనం చూస్తాము రేపటి శ్లోకం. So please forgive me if I speak anything wrong or did any mistakes or hurt you. Thank you very much for listening and giving your association, your servant of Krishna. Hare Krishna. Any questions? Anything? So, a questions lekunte we can end the call. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ग्रंथ श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा। Thank you, Prabhu. Hare